అన్నమలై ఇక దేశ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారు. కేంద్ర బీజేపీ ఇందుకు లైన్ క్లియర్ చేసింది. ఇటీవలే తమిళనాడు అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అన్నమలై ఇకపై ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నట్లు సమాచారం. తాజాగా చంద్రబాబు ఢిల్లీ టూర్ వెళ్లడం, అక్కడ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటుపై చర్చ జరగడంతో అన్నమలై పేరు వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు చంద్రబాబు కూడా ఒప్పుకున్నారని, దీంతో ఇకపై ఆ సీటు నుంచి అన్నమలై ఎంపిక కానున్నారని తెలుస్తోంది. అన్నమలై అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పుడు ఆయన దేశ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారని ఆర్ వాయిస్ ముందే చెప్పింది. ఇప్పుడు అదే నిజమని నిరూపితమైంది. అన్నమలై తమిళనాడులో బీజేపీని గ్రౌండ్ స్థాయి నుంచి బలోపేతం చేశారు. అసలు కాషాయ పార్టీ పరిచయమే లేని తమిళనాడు వాసులకు ఆ పార్టీని పరిచయం చేశారు. ఐపీఎస్ ఉద్యోగం నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2020లో పార్టీలో చేరినప్పటి నుంచి అనతి కాలంలోనే అధ్యక్ష పదవిని చేపట్టారు. అప్పటి నుంచి రాష్ట్రంలో కమలం పార్టీని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. అధికార డీఎంకే పార్టీపై యుద్ధం సలిపారు. అవినీతి చిట్టాను విప్పి ప్రజల ముందు ఉంచారు. అవినీతి పార్టీని ఈసారి అస్సలు గెలిపించవద్దని ప్రజలను కోరారు. దీంతో పాటు ఎన్మన్ ఎన్మక్కల్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. ప్రజలను కలుసుకున్నారు. వారి కష్ట నష్టాలను పంచుకున్నారు. వారందరికీ తానే అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఇక ఒక్క పట్టాన చెప్పాలంటే ఈ పాదయాత్ర ద్వారా అన్నమలై తమిళనాడు ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం నీరాజనం పట్టారు. అన్నమలై చరిష్మాతో గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీకి ఒంటరి పోరుతోనే 13% ఓట్ షేర్ దక్కింది. అయితే తమిళనాడులో అధికారం సంపాదించుకోవాలంటే ఈ ఓట్ పర్సంటేజ్ సరిపోదు, ఇంకా చాలా కావాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండడంతో ఈ ఓట్ షేర్ సాధ్యమయ్యే పని కాదనే అంచనాకు బీజేపీ అధిష్టానం వచ్చింది. అందుకు అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకోవడమే సరైందని భావించింది. పొత్తులో భాగంగా అన్నమలైని పక్కకు తప్పించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే అన్నమలై లాంటి జమ్ను బీజేపీ అంత త్వరగా వదులుకుంటుందా? అందుకే అతడిని జాతీయ రాజకీయాల్లో క్రియాశీలం చేసేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే రాజ్యసభకు పంపాలని భావిస్తోంది. ప్రస్తుతం ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఓ రాజ్యసభ సీట్ ఖాళీ అయింది. ఈ సీటును బీజేపీకే కేటాయించాలని చంద్రబాబు, పవన్లను ఒప్పించారు అమిత్ షా. చంద్రబాబుతో భేటీలో ఇందుకు సంబంధించిన చర్చలు జరిగినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ సీటుకు సంబంధించి 2 పేర్లు వినిపిస్తున్నాయి. కేంద్ర మాజీ జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, అన్నమలైలో ఎవరినో ఒకరిని ఎంపిక చేయాలని షా భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇద్దరిలో ఇప్పుడు అన్నమలై అవసరం బీజేపీకి ఎంతైనా ఉంది. దీంతో పాటు అన్నమలైని రాజ్యసభకు పంపితే జాతీయ స్థాయిలో ఆయన చరిష్మా మరింత పెరుగుతుంది. అది రాష్ట్ర బీజేపీకి ప్లస్గా మారుతుంది. ప్రజల్లో అన్నమలైపై మరింత అభిమానం పెరుగుతుంది. దీనివల్ల అన్నమలైని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినప్పుడు వచ్చే వ్యతిరేకత కాస్త ప్లస్గా మారే అవకాశం ఉంది. అన్నమలైని పక్కన పెట్టినప్పుడు ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలంతా ఆందోళనను వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే కోసం ఆయనను పక్కన పెట్టారని ప్రశ్నించారు. కానీ రాజకీయాల్లో కొన్ని కావాలంటే మరికొన్నిటిని వదులుకోవాల్సిందే. ప్రస్తుతం ఏదో ఒకటి చేసి అయినా డీఎంకే పార్టీని గద్దె దింపాలి. అదే బీజేపీ ముందున్న ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా పాత మిత్రుడు అన్నా డీఎంకేతో చేతులు కలిపింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము కలిసే పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ 2 పార్టీల మధ్య గతంలో అనేక సార్లు పొత్తు ఉండేది. అన్నా డీఎంకే, బీజేపీ గతంలో 1998, 2019, 2021 ఎన్నికల్లో కలిసి పనిచేశాయి. 1998 లోక్సభ ఎన్నికల్లో ఈ 2 పార్టీలు మరమలార్చి ద్రవిడ మున్నెట్ర కజగం ఎండీఎంకేతో కలిసి తమిళనాడులో 39 స్థానాల్లో 30 గెలుచుకున్నాయి. అయితే 1999లో అన్నా డీఎంకేకు తన మద్దతును ఉపసంహరించుకోవడంతో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. 2 పార్టీల మధ్య 2023లో పొరపచ్చాలు ఏర్పడ్డాయి. దీంతో అన్నా డీఎంకే బీజేపీతో తన పొత్తును రద్దు చేసుకుంది. దీనికి ప్రధాన కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై. అన్నా డీఎంకే ఐకాన్ జయలలిత గురించి విమర్శలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇది అన్నా డీఎంకే క్యాడర్లో అసంతృప్తిని కలిగించింది. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో 2 పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో డీఎంకేనే 40 సీట్లలో 39 సీట్లను గెలుచుకుంది. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ భారీగా పుంజుకుంది. అన్నమలై నేతృత్వంలోని బీజేపీ ఏకంగా 13% ఓట్ షేర్ను సాధించింది. గతంలో కమలం పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఇంత భారీగా ఓట్ షేర్ సాధించింది లేదు. ఇదే ఊపుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి బలీయమైన శక్తిగా ఎదుగుతుందనుకుంటున్న సమయంలో అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని పార్టీ అధిష్టానం భావించింది. దీంతో అన్నమలైని పక్కకు తప్పించారు. ఈ విషయంలో అన్నమలైది తప్పేమీ లేకపోయినా పొత్తు కోసమే ఆయనను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ముందుగా డీఎంకేను ఓడిస్తే ఆ తర్వాత అన్నా డీఎంకే పాలనలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ఆస్కారం ఉంటుంది. తమిళనాడులో కమలం పార్టీ దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ ప్రణాళిక రచించుకున్నట్లు సమాచారం.
అందులో భాగంగానే పొత్తు పెట్టుకుంది. డీఎంకే గనక రాష్ట్రంలో అధికారంలో ఉంటే బీజేపీ ఎదగడం కాస్తంత కష్టమని షా భావిస్తున్నట్లు అర్థమవుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహించుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటిని అడ్డుకోవాలంటే కనీసం ఎన్డీఏ కూటమైనా ఉండాలి. అందుకే బీజేపీ పొత్తుతో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. దీంతో అన్నమలైని దేశ రాజకీయాల్లో షైన్ చేయాలనుకుంది. అన్నమలైకి ఇప్పటికే దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన చరిష్మా సాధారణమైనది కాదు. అటువంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో గనక చక్రం తిప్పితే ఆయనకు పార్టీకి మేలు జరుగుతుంది. అంతేకాదు భవిష్యత్తు ప్రధానిగా ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఆ వాయిస్కి చేయటం అనేవ్వండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.